న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. సైబర్ నేరగాళ్లు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఫేక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి డబ్బులు దండుతున్నారంటున్న కోరంగి పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు. సైబర్ నేరగాళ్లు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఫేక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి డబ్బులు దండుతున్నారంటున్న కోరంగి పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు. అలదేవు మండలం పాత కోరంగి గ్రామానికి చెందిన మహిళ పేరిట సైబర్ నేరగాళ్లు ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో అసభ్యకరమైన పోస్టులు పెట్టి తద్వారా డబ్బులు అడుగుతున్నట్లు స్నేహితుల ద్వారా తెలుసుకున్న మహిళ అదే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ల ద్వారా నిలదీయడంతో అదే గ్రామానికి చెందిన పోతుల వినోద్ అర్జున్ భార్య ద్వారా మీ యొక్క వ్యక్తిగత వివరాలు తెలిపినట్లు తెలపడంతో కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఎస్ఐ పి సత్యనారాయణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. చూడగా అది నా అకౌంట్ కాదు, ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఈవిడని అవమానపరిచి అసభ్యకరంగా ఫోటోలు పెడడం ద్వారా ఈవిడ మానసికంగా చెంది మనకు వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సదరు రిపోర్టుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపల్లం గ్రామంలో నూతన డివిజనల్ అభివృద్ధి వారి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండరు సత్యానందరావు తనయులు బండరు సంజీవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండరు శ్రీనివాస్, జీడీఓ రాజేశ్వరరావు, కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు ఒకటిగా ఉండే కలెక్టర్ కార్యాలయం తరహాలో నేడు ఈ డీడీఓ కార్యాలయాలు డివిజన్ పరిధిలోని మినీ కలెక్టరేట్గా ప్రజలకు అందుబాటులో ఉండి సులభతరంగా మరింత సేవలు అందించనుంది. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపల్లం గ్రామంలో నూతన డివిజనల్ అభివృద్ధి వారి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండరు సత్యానందరావు తనయులు బండరు సంజీవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండరు శ్రీనివాస్, జీడీఓ రాజేశ్వరరావు, కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు ఒకటిగా ఉండే కలెక్టర్ కార్యాలయం తరహాలో నేడు ఈ డీడీఓ కార్యాలయాలు డివిజన్ పరిధిలోని మినీ కలెక్టరేట్గా ప్రజలకు అందుబాటులో ఉండి సులభతరంగా మరింత సేవలు అందించనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलाः तयो संस्मरणात् पुंसां सर्वसौते मङ्गलो दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। अक्षतरा लक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। अस्य मानसगोत्रोद्भवस्य वैडपालगोत्रोद्भवस्य श्रीनिवासरावनामदेस्य सहकुटुम्बस्य वैडपालगोत्रोद्भवस्य अजयनामदेस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थो अस्य देवानां कवय कवयो देवानां कवयः कवय पार्थिवाद कवय कवय पार्थिवासः पार्थिवास इति पार्थी
वासः देवायिदमिदं इदं मे इदं मे सुमनस्यमानो मे सुमनस्यमानो दिवि सुमनस्यमानो दिवि देवा అలాగే ప్రత్యేకించి 77 ఈ కార్యాలయాలు మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది. సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్ అది తెనాలి. మీరు దాన్ని క్షమించాలి, లాస్ట్ మినిట్లో మార్చారంట. సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగా వస్తుంది మీ ఆఫీసు. సో ముందస్తుగా తెనాలి నుంచి శ్రీదేవి గారు మీరు ఏదైనా మాట్లాడతారా? అలాగే హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారికి, ఎండోమెంట్స్ మినిస్టర్ గౌరవనీయ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు. వార్షిక తనిఖీలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గురువారం తుని సర్కిల్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీ ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వార్షిక తనిఖీలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గురువారం తుని సర్కిల్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీ ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పూర్వపరాలను తెలుసుకున్నారు. త్వరితగతిన కేసులు అన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్లలో కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. ఆయన అసలు సబ్డివిజన్ చేయలేదంట కదా. ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల ప్రిన్సిపల్ డి శారద. ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల ప్రిన్సిపల్ డి శారద. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పేరెంట్స్ అంటూ వచ్చి ఉపాధ్యాయులను మోసగించిన ఓ వ్యక్తి, మరో మహిళ అమ్మాయి నాయనమ్మనంటూ ఫోన్లో పాఠశాల క్లాస్ టీచర్తో మాట్లాడించి ఆసుపత్రికి తీసుకొస్తారంటూ చెప్పించిన మహిళ. బాలిక పాఠశాలకు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన పాఠశాల ప్రిన్సిపల్. పోలీసుల విచారణలో కాట్రేనికోన మండలంలోని పల్లంకూరు గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసించే వివాహితుడైన మోకా గిరిబాబు, అతని సహకరించిన మహిళ నేతల అర్చనగా గుర్తింపు. మహిళను ఉపయోగించుకొని బాలికను పాఠశాల నుంచి బయటకు తీసుకువచ్చాక గిరిబాబు బాలికను తీసుకుపోయినట్లు గుర్తించిన పోలీసులు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే ప్రాంతంలో ఉండగా నాన్నమ్మ దగ్గర ఉంటూ ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు. ఇంటి దగ్గరే ఉంటూ వివాహితుడై ఉండి మోసగించిన మా అమ్మాయిని తీసుకువెళ్లిన గిరిబాబుని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్న బాలిక బంధువులు. మేము పంపమనంతా మాకు ఏమి తెలియదండి. మేము ఇంటికాడ ఉన్నాం. మరి మాకు ఇలాగ చేసి మా మనవరాలు తీసిపోయారండి. అదండి మరి ఏమండి ఎక్కడ తీసిపోయారో నాకు తెలియదండి. మరి గిరండి మోక గిరండి అది అక్కడ ఒడ్డువరిపేట అండి. నాకు కొడుకు వరసండి. కొడుకు అవుతాడు. ఎక్కడ తీసుకెళ్లాడో తెలియదు బాబు. మాకు హాస్టల్లో రాత్రి 8 గంటలకు ఫోన్ వచ్చిందండి. నిన్న తీసిపోయారండి. నిన్న 10 గంటలకు తీసుకెళ్లారంటండి. రాత్రి మాకు ఫోన్ చేసి చెప్పారండి. మాకు
ఎక్కడ దొరకారు పొద్దున్న తీసుకొచ్చి అప్పచెప్పాడు అంటే మరి అది నాకు తెలియదు మరి రాత్రి ఏమండి ఎప్పుడైనా తీసుకెళ్లారో కొద్ది మాకు తెలియదండి. ఎవరితో మా మేనత్త అని ఆవిడ తీసుకొచ్చి ఆవిడ ద్వారాగా తీసుకెళ్లారంటే అలాగ పంపేశారంటే మరి అది నావేనండి మరి. మేము వద్దంటున్నాను పంపటేది వాళ్ళు. ఇంక వెళ్ళలేదు కదండి, ఇప్పుడు మేము ఇంకా ఇక్కడికే వచ్చామండి. వాళ్ళ బాబు కూత బయటకు పంపనంటే పంపేవారు కదండి వాళ్ళు, చూడనాక లోనికి పంపేవారు కదా వాళ్ళని. మరి ఇప్పుడు ఇవాళ ఎవరితో వచ్చి మా 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 మేనత్త మా మేనగోళ్ళు పంపండి, నాకులాగా మా మనవరాలండి పంపించండి హాస్పిటల్ కానీ, ఎవరితో వచ్చి ఎవరితో ఫోన్ చేస్తే వాళ్ళు పంపించేస్తారా చెప్పండి బాబు, నాయన చేయండి, మాకు ఆయన చేయండి అంతే అండి. ఎవరికండి ఆ పిల్లడు పెళ్ళి 2 పిల్లలండి, పిల్లని కొయ్యటోలో ఉంటుంది బాబా. పోలీసులు ఏవో వచ్చారండి రాత్రి, మాకు తెలియదు బాబా అంటే ఫోటోలు చూపెట్టారండి. అది తీసుకెళ్ళిన దాని వీడి ఫోటో తీసే వీడి చదివితే ఇక్కడే బాబా, ఇక్కడ అత్తరింటికాడ ఉంటున్నాడు, మాకు తెలీదు, ఆ అమ్మి తీసుకెళ్ళిన అమ్మ అవలో నాకు తెలీదు, నేను కూడా ఫోన్ చేయలేదు, నాకు అసలు ఏమి తెలియదండి. ఇప్పుడు ఫోన్ చేసి ఫలానా పిల్ల సింధూజ లేదని చెప్తేనే కానీ నాకు తెలదు. చేసి చెప్పును కానీ ఇదిగో ఇలాగా ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళి ఏంటని కంగారు అయిపోయి మేము నిద్ర నిప్పులు లేకుండా అలాగా తెల్లవాళ్ళు నిలబడి ఉన్నామండి. మా ఆయన ఆటపాపలో చెట్టు మీద చడిపోయాడండి. ఆయనకు తెలిస్తే ఆయన ఏమైపోతాడని ఆయన కూడా తెలకుండా అలా కప్పెట్టేసి ఇంట్లోకి వెళ్ళకూడదు బాబు అని పోల్చి వాళ్ళు కూడా తలిపేసేసి వాళ్ళకి సమాధానం చెప్పానండి నేను. మరి అలా చేశాడండి. మరి నాకు అమ్మ అంటున్నారు, తన అన్న నా కొడుకు లేకుండా చూసి అలా చేశాడండి మరి అబ్బాయి. బుల్బాబు అవుతాడండి, బుల్బాబులు అంటారు బాబు. వరమల్లవండి, మంచి దంగేరు. నా పేరు పల్లవి. మా పాప ఫస్ట్ నుంచి ఆ హాస్టల్లోనే చదువుకుంది. గులికల హాస్టల్ మమ్మలవారు తను అక్కడ చదువుకునేదండి. అంటే మా పాపకి అలర్జీ కింద వచ్చి తీసుకెళ్ళిపోయాను. మా మేనగాళ్ళు అందులో నుంచిస్తారు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కోయిట్లో ఉన్నారు, మా అన్నయ్య ఏమో ఏదో డ్యూటీకి వెళ్ళిపోతారు. అమ్మ చూస్తే నాన్న వంగిపోయాడు, అదే హార్ట్ ప్రాబ్లం కదా నాన్న అనేసి అమ్మ ఇంటికాడ ఉండిపోయింది. తను మన ఒంట్లో బాబు తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్ అప్పచెప్పేసి అన్నయ్య నిన్నే బెంగళూరు వెళ్ళాడండి మొన్న. ఇతనే తీసుకెళ్ళి అప్పచెప్పేసి మళ్ళీ వచ్చి ఇంకా నిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలాగా పంపించింది నేను వాళ్ళ బాబాయ్ అని చెప్పాడంట. చెప్తే మేము పంపించము, మేము మీ బాయ్స్తో పంపించమంటే అప్పుడు మళ్ళీ వేరే ఆవిడ తీసుకుని వచ్చి నేను మేనత్తనండి, తన మేనత్తనే మాతో ఎందుకు పంపించారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తనకి హెల్త్ బాగోదని చెప్తే అయితే వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసి మాట్లాడించిందండి. ఇందుకు మా అమ్మ ఈవిడ ఎవరికో చేసి ఆవిడ మా అత్తయ్య కానీ మాట్లాడి మా అమ్మ అనేసి చెప్తే ఆవిడ మాట్లాడాక సరే అని 2 గంటలకల్లా తీసుకొచ్చి చెప్పేస్తామని చెప్పిందంట ఆ అమ్మాయి లెటర్ రాసి. నైట్ 7:30కి ఫోన్ చేశారు, మా బావకి చేస్తే మా బావ నాకు చేశారు. మాకు చేశాక అమ్మ ఇలా సింధూజ రాలేదంటే అమ్మకు ఫోన్ చేసావంటే నేను ఆగుబాబు నేను చేస్తాను, అమ్మకు ఫోన్ పని చేయట్లేదు అయినని ఫోన్ చేస్తాను ఆగనేసి మళ్ళీ నేను మా అమ్మకి వేరే వాళ్ళ చాలా నుంచి మా అమ్మకి చేస్తే మా అమ్మ అంది ఏదమ్మా సింధు పాప ఎక్కడ ఉందంటే అమ్మ ఇంటికాడ హాస్టల్లో ఉందని చెప్పింది మా అమ్మ. ఇదేంటి హాస్టల్లో ఉన్నావేంటి, నువ్వేమో బయటకు హాస్పిటల్కి తీసుకెళ్ళమని వాళ్ళు ఫోన్ చేశారంటే నేను నాకేం తెలుసమ్మా, నువ్వు కంగారు పడక ఆగైతే మళ్ళీ మా బావకి చేసి మా బావకి చెప్పాను, మా అమ్మ ఫోన్ చేయలేదు బావ, 3 నెలల నుంచి ఫోన్ పని చేయలేదు, ఎవరికి పంపించారో అని వస్తే మళ్ళీ ఆర్డీన్ గారు ఫోన్ చేశాను నేను. ఏమండి మేము సోయాన్ని మేనత్త నేను వస్తేనే పంపించలేదు, ఎవరితో కాదు మేనత్త అంటే మీరు ఎలా పంపించారని ఆవిడని అడిగాను. అవుతుంది తర్వాత అండి ఇలాగ చెప్పారండి, ఇలాగ ఫోన్ చేశారు, దాని ప్రకారంగా మేము పంపించామండి, హెల్త్ అంటే ఏదైనా ప్రాబ్లం కదండి అనేసి అండి. సరే అండి అనేసి మళ్ళీ నేను మా అమ్మకు ఫోన్ చేసి నైట్ అంతా కూడా నిద్ర లేదు, టెన్షన్. అన్నయ్య చూస్తే ఎక్కడ ఉన్నారు, తమ్ముడు ఎక్కడ ఉన్నారు, ఈ ఆడమనిషి ఏం చేద్దాం, నాన్న చూస్తే లేగలేడు, ఒకటే మేనగోళ్ళు, దాన్ని ఎంతో గారంగా మేము ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. మా జీవితం దాని జీవితం అలా పాడు చేస్తాడని కలిసి వరుసకి బాబాయ్ అంటది, బాబాయ్ అన్న కూడా అలా చేయొచ్చు, అది ఎంతవరకు న్యాయం అది. ఆడికి మామూలుగా 6 వేయకూడదు, ఆడు అసలు జీవితంలో బ్రతకూడదాడు. నా మేనగోళ్ళ జీవితం అంతా పాడు చేసేస్తాడు, నా మేనగోళ్ళ జీవితం పాడు చేస్తాడు. ఆడు అసలు బయటకు రావడానికి వీర్లేదు, గవర్నమెంట్ ఎలా తీసుకున్నా పర్లేదు, ఆడు బయటకు వస్తే మరి మేమే చంపేస్తామని అది మాత్రం గ్యారంటీ. తాళరేవు మండలం పరిధిలోని జాజిపేట గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ద్వారా మాలాధారణ చేసిన భక్తులకు 2 పూటల ఉచితంగా వడిని అందిస్తున్న పెదపాటి వీర శ్రీనివాస్
కడలి సింహాద్రి స్వాములను పలువురు అయ్యప్ప భక్తులు ప్రశంసించి ఘనంగా సత్కరించారు. యానం కనకలపేట గ్రామంలో పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణ సచిన్ స్వామి పీఠంలోని పెదపాటి వీర శ్రీనివాస్ కడలి సింహాద్రి స్వాములను మల్లెపూడి చంద్రరావు, గురుస్వామి పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, దేవ కొనమూర్తి, కిరణ్, బాబీ, దుర్గా ప్రసాద్, సూర్యస్వామి, పేరాబోతుల వెంకటరమణ మరికొంతమంది స్వాములు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు స్వాములు మాట్లాడుతూ జాజిపేటలో 54 రోజుల వడి కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది మాలాధారణ చేసిన భక్తులకు 2 పూటల ఉచితంగా వడిని అందించడం అభినందనీయమని అన్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకుని సేవాభావంతో వారిద్దరూ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. పోలేండి మనం కూర్చోదు అలా ఉంటే మనం కుర్చీలో కూర్చుంటామా వద్దండి అది స్వామి
అంబాజీపేట మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐపిసి కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు అఖిలేష్ శుక్లా. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బలమైన జిల్లా అధ్యక్షుని వెదుకుతున్న త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం చేపడతామని, పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే నూతన అధ్యక్షుల ఎంపిక ఉంటుందని శుక్లా తెలిపారు. అంబాజీపేట మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐపిసి కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు అఖిలేష్ శుక్లా. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బలమైన జిల్లా అధ్యక్షుని వెదుకుతున్న త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం చేపడతామని, పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకే నూతన అధ్యక్షుల ఎంపిక ఉంటుందని శుక్లా తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన అధ్యక్షుడి ఎంపికపై కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేస్తున్న చిట్టుబాబు వ్యక్తిగత కారణాలు లేక రాజకీయ కారణాలు తెలియదు గాని కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఊరిచ్చింది నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు ఎన్నో ఆరోగ్య వ్యవసాయం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ప్రజలందరూ మాట్లాడారు. అటువంటి మంచి వ్యక్తిని శుక్లా గారి సూచనల ద్వారా తెలియజేయాలని కూడా కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వార్త ఇంతతో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.